నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తే ఆక్వా రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో ఉంచుతాం. నర్సాపురం పాలకొల్లు సభల్లో భరోసా ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారీగా తరలివచ్చిన ప్రజలు. బాబు జగజ్జీవన్ రామ్ కు భారతరత్న అవార్డునివ్వాలి. భీమవరంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఏపీ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. తనకు తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిలను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి కృష్ణ తులసి సజ్జాపురంలో ఇంటింటా ప్రచారం. వెంట ఉన్న స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు. తణుకులో ఘనంగా మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన రాజకీయ పార్టీల నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు. తణుకు రామకృష్ణ సేవా సమితిలో భగవద్గీతపై పారాయణం చేసిన మహిళలు. ఆధ్వర్యం వహించిన నిర్వాహకురాలు భద్రమ్మ. తణుకు సంగీత కళాశాలలో అన్నమయ్యకు నివాళులర్పించిన కళాభిమానులు. అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ కమలాదేవి. తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో జగజ్జీవన్ రామ్ కు నివాళులర్పించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. ఆచంట వేమవరంలో ఇంటింటా ప్రచారం చేసి ప్రజలను కలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ. ఉండ్రాజవరం మండలం వడ్లూరు, సత్యవాడ గ్రామాల్లో ప్రచారం చేసిన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నాయుడులు. జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ల స్ఫూర్తితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన. ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ద్వారానే రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి సాధ్యం. అంబాజీపేట మండలంలో వెల్లడించిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు హరీష్ మాధుర్, సత్యనారాయణలు. ద్వారకా తిరుమల చిన్నవెంకన్నను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. పూజలు చేసిన కుటుంబ సభ్యులు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆక్వా రంగాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుదామని మాజీ ముఖ్యమంత్రి, ఈ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో ప్రజాగలం పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే ఈ రంగంలోని రైతులకు యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే అందచేసి ఈ సాగును లాభసాటిగా మారుస్తామన్నారు. ఇప్పటికీ ఈ ప్రభుత్వంలో అన్ని రకాల ధరలు పెరిగిపోయి సాగు సంక్షోభంలో చిక్కుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక విదేశా నుంచి పరిపాలించడానికి వచ్చాడు. మన కరువు చూశాడు. కరువు చూసిన తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఈ రెండు జిల్లాలు పూర్తిగా మీరు చూస్తే మీరు ఇబ్బందుల్లో నుంచి బయట వచ్చారు. అది ఆయన చూపించిన చొరవ, మీరు గుర్తుపెట్టుకున్న విధానం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, రైతును సరిగా చూసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిండి పెట్టే సత్తా ఉండేది ఒక రైతాంగానికి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రంగమైనా పర్వాలేదు కానీ, ఏది నష్టపోయినా పర్వాలేదు కానీ, రైతు నష్టపోతే మాత్రం ఆ దేశం బాగుపడదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు సంపాదిస్తాం, టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుంటాం, అధికారం వస్తుంది. కనీసం తిండి లేకపోతే బతికే పరిస్థితుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అలాంటి అన్నదాత ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. గోదావరి అనంగానే గుర్తొచ్చేది దేశానికి అన్నం పెట్టిన అన్నదాత ఈరోజు సంక్షోభంలో ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే మీ అందరూ చెప్తున్నా, రైతుల మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదు, రైతుల సమస్యల పట్ల అవగాహన లేదు, రైతు అంటే గౌరవం లేదు. సాగును చంపేశాడు, రైతును ముంచేశాడు. ఇంకో పక్క గోదావరి డెల్టా చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి దమనీయమైన పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే నేను వచ్చాను, వరదలు వచ్చాయి, కనీసం గోని సంచులు ఇవ్వలేకపోయారు మీకు. మీరు తిరిగి 10 బస్తాలు బియ్యం ఇచ్చేది, మీ బియ్యాన్ని వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చారు. అవునా కాదా? లంచాలు ఇచ్చారా లేదా? మీ ఊరిలో పండించిన ధాన్యాన్ని
ఎక్కడో రాజమండ్రిలో ఉండే రైస్ మిల్ పంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2014లో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే కాకుండా ఆ రోజు రైతు రథం కింద ట్రాక్టర్లు ఇచ్చాం, భూసార పరీక్షలు చేపించాం, పౌష్టిక పోషకాలను ఇప్పించాం, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేశాం, కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అక్వా కల్చర్ అభివృద్ధి చేశాం, రాయలసీమలో పెద్ద ఎత్తున హార్టికల్చర్ అభివృద్ధి చేసి రైతును ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఈ సభలో పాలకొల్లు ఉండి ఎమ్మెల్యేలు డాక్టర్ నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, నరసాపురం జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్, నరసాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడులు పాల్గొన్నారు. ఈ 2 చోట్ల భారీగా జనం తరలి రావడంతో ఆ ప్రాంతాలు చంద్రబాబు వెళ్లే వరకు కికిరిసిపోయాయి. అలాగే అభిమానులు, 3 పార్టీల కార్యకర్తలు ఇచ్చిన నినాదాలు హోరెత్తాయి. ఇదిలా ఉండగా నారా చంద్రబాబు నాయుడు గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని నల్లజర్లలో శుక్రవారం జరిగిన మీడియా మీట్లో కూడా పాల్గొని మాట్లాడారు. సామాజిక పెన్షన్ల పంపిణీపై ఎలక్షన్ కమిషన్ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దేశంలో అణగారిన ప్రజల అభ్యున్నత కోసం పాటుపడిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డునిచ్చి గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు కోరారు. భీమవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. వెనుకబడిన రాష్ట్ర బీహార్లో నిరుపేద చర్మకార కుటుంబంలో జన్మించి భారతదేశ ఉప ప్రధానిగా ఎదిగారన్నారు. జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. జోహార్ డాక్టర్. సమతావాది, దళిత జాతి నాయకుడు, దేశంలో పేదల కోసం పోరాడినటువంటి మహా గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగన్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజున మిత్రులందరితోటి పాల్గొనడం చాలా సంతోషం. ఎంచేతంటే ఎక్కడో అట్టడుగు పుట్టినటువంటి జగజ్జీవన్ రామ్ గారు ఈ దేశంలో ఆయన చేయనటువంటి ప్రధానమంత్రి పదవి తప్ప ఆయన చేయనటువంటి ఏ పదవి లేదు. ఏ పదవి చేసినప్పుడు కూడా అది దేశ ప్రజల కోసం, దేశ భవిష్యత్తు కోసం, ముఖ్యంగా దళిత వర్గాల కోసం ఆయన చేసినటువంటి కృషి ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. అలాగే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆయన లేనటువంటి మంత్రివర్గం అనేది ఎప్పుడు కూడా లేదు. కనుక అప్పుడు అంబేద్కర్ కానీ, ఇప్పుడు జగజ్జీవన్ రామ్ గారు కానీ ఈ దళిత జాతికి ఎంతో గొప్ప సేవ చేశారు. ఈ రోజున దళితులందరూ కూడా తలెత్తుకుని సమాజంలో బతకగలుగుతున్నారంటే కనుక జగజ్జీవన్ రామ్ గారు చేసినటువంటి కృషి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎఫ్ నాయకులు బోకూరి విజయరాజు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఏలేటి న్యూటన్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని భీమవరం ఎమ్మెల్యే ఈ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలో వెంప గ్రామంలో శుక్రవారం పార్టీ సీనియర్ నాయకులు అల్లూరి కృష్ణంరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి గ్రామంలో నిర్మించిన సచివాలయ వ్యవస్థ అనేక సేవలందిస్తుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రజల సంక్షేమం కోసం ఇంత గొప్పగా ఆలోచించింది లేదన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ కలిదిండి మురళీకృష్ణంరాజు, నాయకులు దాట్ల శ్రీనివాసరాజు, కలిదిండి అప్పలరాజు, సానబోయిని సత్యనారాయణ, పెచ్చేటి రాము, గూడూరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లా కేంద్రమైన భీమవరంలో స్వతంత్ర సమరయోధుడు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశానని భీమవరం మాజీ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ప్రకటించారు. భీమవరం పట్టణంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎన్నికల కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి దళిత నాయకులతో కలిసి శుక్రవారం పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించి అనంతరం మాట్లాడారు. దళిత బహుజనుల కోసం అవిశ్రాంత కృషి చేసిన భారత ఉప ప్రధానిగా అనేక పదవులతో దేశానికి విశేష సేవలందించాలన్నారు.
ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. గారి 116వ జయంతి సందర్భంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి పార్టీ కార్యాలయంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వివిధ దళిత నాయకులతో కలిసి వారికి పూలమాలలు సమర్పించి పుష్పగుచ్చాలు ఉంచి ఘన నివాళులు అర్పించడం జరిగింది. పేదవారి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అంటరాని తరాన్ని నిర్మూలించడం కోసం బాబు జగజ్జీవన్ రామ్ గారు చేసిన కృషి మరువలేనిది. ఆయన 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి అన్ని మంత్రి పదవులు చేసి పార్టీకి, రాష్ట్రానికి, దేశానికి గౌరవం తెచ్చిన మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. వారి ఆశయ సాధన కోసం మనమందరం కూడా కృషి చేయవలసిన బాధ్యత ఉంది. వారి ఆశయాలు మన ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలు మెప్పు పొందే విధంగా మన కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా మన భీమవరం నియోజకవర్గంలో మన భీమవరం హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని ఎక్కడో చోట. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు చుక్కా సాయిబాబు, ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎద్దు ఏసుపాదం, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మైలాబత్తుల ఐజాక్ బాబు, రాష్ట్ర కార్యదర్శులు కోల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరిమిల్లి రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి ఆరిమిల్లి కృష్ణ తులసి మహిళా నాయకులతో కలిసి పట్టణంలోని సజ్జాపురంలో శుక్రవారం విస్తృతంగా పర్యటించి ప్రజలను కలిశారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి రాధాకృష్ణ గెలుపొందడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. పలువురు మహిళలు ఈమెకు హారతులిచ్చి స్వాగతం పలికారు. తారీఖున జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికలకు మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా ఆర్మిల్లి రాధాకృష్ణ గారు పోటీ చేయుచుండగా మరి మేమందరం కూడా ఆయనకు మద్దతుగా మహిళలందరం కూడా పెద్ద ఎత్తున ప్రతి డోర్ టు డోర్ మేము క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. మరి తణుకు పట్టణంలో మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, మీరు రావక్కర్లేదమ్మా, మీకే మా ఓట్లన్నీ అని. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, ఈ ప్రభుత్వంలో మనకి రక్షణ లేదు, ఎక్కడ పడితే అక్కడ అవినీతి, అరాచకాలతోటి నిండిపోయి ఉంది, మొత్తం సమాజం అంతా కూడా ఒక తప్పుడు దోవలో నడుస్తుంది అని ప్రతి ఒక్కరూ కూడా మరి గట్టిగా చెప్తున్నారు. ఈరోజు మరి అందరూ కూడా ఒక ఉద్యమంలాగా అందరూ బయటికి రావాలి. అట్లానే అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతైనా అవసరం. మరి ఆయనకి మద్దతుగా ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి ఆయనకి మద్దతు ఇవ్వాల్సిందిగా, అట్లాగే ఇక్కడ తణుకు నియోజకవర్గంలో ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా నేను అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మాజీ సర్పంచ్ పెనుమర్తి వెంకటలక్ష్మి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కాకిలేటి సత్యవాణి, కుప్పాల ఇందిరాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, దళిత ఉద్యమ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎం ప్రత్యేక కథనం అందిస్తోంది. బీహార్ రాష్ట్రంలో 1908 ఏప్రిల్ 5వ తేదీన జన్మించిన జగజ్జీవన్ రామ్ గాంధీజీ స్ఫూర్తితో జాతీయ ఉద్యమంలో పాల్గొని దేశానికి స్వాతంత్ర్యం సాధించడంతో పాటు కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారు. ముఖ్యంగా దళిత బహు జనోద్ధరణకు రాజీ లేకుండా కృషి చేశారు. స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడిన రాజ్యాంగ సభ సభ్యునిగా బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహించి తన వాణిని వినిపించారు. 1946లో కేంద్రంలో ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఈయన పనిచేశారు. 1947లో ఏర్పడ్డ ప్రభుత్వంలో కూడా మరోసారి ఇదే శాఖకు మంత్రి అయ్యారు. జగజ్జీవన్ చొరవతోనే కార్మికులకు మేలు చేసే కనీస వేతన చట్టం
పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ చట్టం, బోనస్ చెల్లింపుల చట్టాలు వచ్చాయి. 50 ఏళ్ల చట్టసభల జీవితం, 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రిగా, 1979 ఉప ప్రధానిగా దేశ ప్రజలకు, బహుజనులకు విశేష సేవలందించి గొప్ప జాతీయ నాయకునిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా తణుకులో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ పార్క్ వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఆయన ఆశయాల సాధన కోసం తమ పార్టీ కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ కారుమంచి మిత్ర, నాయకులు డీజే అమూల్యరావు, కారుమంచి యోహాన్లు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం ఆధ్వర్యంలో కూడా ఆయన విగ్రహానికి పూలమాలలతో అంజలి ఘటించారు. ఈ మేరకు పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ కోరుకున్న సమాజం కోసం, సంక్షేమం కోసం తమ పార్టీ ఆవిర్భవించిందని వివరించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కలగర వెంకటకృష్ణ గారు, బసవ రామకృష్ణ గారు, కలెక్టర్ నాయకులు ప్రజలందరూ కూడా బాబు జగన్ గారికి పూలవసరాలు చేయాల్సి వచ్చున్నాం. ఈ దిశ వైపే నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, నాయకులు అబ్బా దాసరి లాజర్, చదలవాడ నాని, గుబ్బల శ్రీనివాస్, కడియాల సూర్యనారాయణ, తాతపూడి మారుతీరావు, షేక్ సురాసాహెబ్, తమరాపు రమణమ్మలు పాల్గొన్నారు. కాగా అరుంధతి యువజన సంఘం కార్యకర్తలు ప్రీతమ నేత జగజ్జీవన్ ఆశయాలు, లక్ష్యాలు సాధిస్తామంటూ ప్రతినబూనారు. ఇదిలా ఉండగా తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ 116వ జయంతిని ప్రత్యేకంగా నిర్వహించి జోహార్లర్పించారు. అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొండా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఈద రామకృష్ణ, కోశాధికారి ఎం మృత్యుంజయరావులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, ఆధ్యాత్మిక సంపదను పరిరక్షించుకునే లక్ష్యంతో ఆవిర్భవించిన తణుకు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పలువురు మహిళలు భగవద్గీత శ్లోకాలపై పారాయణం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మల్లిన భద్రమ్మ మాట్లాడుతూ సేవా సమితి కార్యకలాపాలను వివరించారు. పెట్టుకున్నాం కావాలని కోరి, అలాంటిది నాగా లేకుండా ఏ రోజు కూడా సత్సంగం పైన ఆరాధ్యం జరుగుతుంది. కింద ఇది మహానుభావులు ఎంతోమంది వచ్చారు ఈ వేదిక మీదకి, ఎన్నో విషయాలు చెప్పారు. మమ్మల్ని అలాగే చుట్టుపక్కల ఆ లేడీస్ని కొంత ఆధ్యాత్మిక రంగంలోకి వాళ్ళ ప్రవచనాల వల్ల అయితే, పెద్దల వల్ల అయితే దిగాము. ఇప్పుడు అప్పటి నుంచి కూడా దసరా అనే 9 రోజులు చేసుకోవాలని ప్రయత్నం చేశాం. ఈ వేదిక మీద దసరా జరుగుతుంది వారం రోజులు. ఆశ్వీజ శుద్ధ పాఠ్యం మొదలు దశమి వరకు ఆ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత వెంటనే కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం నెలనాడు ఈ వేదిక మీద మేము ఇది కట్టుకున్నాక అంచెలంచెలుగా దీన్ని బాగు చేయించి మళ్ళా 30 సంవత్సరాలు అయింది దీనికి వ్యవస్థ. మహిళా శాఖా గ్రంథాలయం కూడా గవర్నమెంట్ ద్వారా నడవబడుతుంది. వాళ్ళు పిల్లలకి పుస్తకాలు ఇస్తున్నారు, కంప్యూటర్లు ఇది ఇచ్చారు. చదువుకునే కాలేజీ పిల్లలకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నారు. 6 to 7 ఈ సత్సంగం జరుగుతుంది. తొలి తెలుగు వాగ్గేయకారులు, పద కవిత పితామహులు తాళపాక అన్నమాచార్య వర్ధంతిని తణుకు రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా సంయుక్తంగా సప్తగిరి సంకీర్తనలు గానం చేసి ఆయన గొప్పదనాన్ని గుర్తు చేశారు. అలాగే మరికొందరు పలు అన్నమయ సంకీర్తనలు ఆలపించగా కళాశాల ప్రిన్సిపల్ భమిడి కమలాదేవి మాట్లాడారు.
వర్ధంతిని అంటే ఆరాధన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేయతలపెట్టాం. తాళ్లపాకలో దాదాపు 600 సంవత్సరాలకు ముందర జన్మించి మొట్టమొదటి వాగ్గేయకారుడిగా, అంటే అంత క్రితం సంగీతం పాటలే లేవా అంటే లేవనే చెప్పాలి. ఎక్కడో చిన్న చిన్న జానపదులు ఏదో పొలాల్లో పాడుకునే పాటలు అవి తప్ప అసలు సంగీతమే ఉండేది కాదు. ఈ రకమైన సంగీతమే ఉండేది కాదు. ఏదో అమ్మలేమో వాళ్ళ పిల్లలేమో అంటూ వాళ్ళ పిల్లల్ని జోలపాటలు పాడడం అవి తప్ప ఇంక లేని రోజుల్లో అన్నమాచార్యుల వారు వెంకటేశ్వరుని నందక ఖడ్గ అవతారంగా ఆంధ్రదేశంలో వైష్ణవ మతాన్ని ఉద్ధరించడానికి రచించి వైష్ణవాన్ని అతి సామాన్యం దగ్గర నుంచి పీఠాధిపతుల వరకు అందించిన మహానుభావుడు. అందుకే ఆయన్ని పదకవి. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంక వసుంధర, సంగీత కళాకారులు జొన్నలగడ్డ రామలక్ష్మి, అధ్యాపకులు పుల్లాబోట్ల జగదాంబ, రాపాక శ్రీ మహాలక్ష్మిలు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మార్గం అనుసరణీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పడాల గ్రామంలో శుక్రవారం జరిగిన జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తన ప్రతిభా పాటవాలను చాటి అనేక అవార్డులతో ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావడానికి ఆయన నిరంతరం పరితపించేవారని చెప్పారు. భారత ప్రభుత్వంలో అనేక మంత్రిత్వ శాఖలను ఆయన సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. తొలుత జగజ్జీవన్ రామ్ విగ్రహానికి సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏర్పడిన తర్వాత ఆయన చనిపోయే వరకు కూడా మంత్రి పదవిలోనే ఉంటూ పార్లమెంట్ ఒక గొప్ప పార్లమెంటేరియన్గా ఎన్నో అవార్డులు అందుకున్న మహానుభావుడు శ్రీ బాబు జగజ్జీవన్ రామ్. ఆయన ఎంత గొప్పతనం ఏంటంటే ఆయన ఏ శాఖ నిర్వహించిన ఎక్కువగా ఆయన ఆహార వ్యవసాయ శాఖని ఎక్కువ కాలం నిర్వహించడం జరిగింది. అలాగే కార్మిక శాఖ నిర్వహించిన, రైల్వే శాఖ నిర్వహించిన, రక్షణ శాఖ నిర్వహించిన ఆయన ముద్ర ప్రస్ఫుటంగా ఆయన ముద్ర ఆ రాజకీయంలో బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకురావాలన్న తపన. అందరూ చదువుకోవాలి, చదువుకుంటేనే మనకి మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచన. మరి నిమ్న జాతులు బడుగు బలహీన వర్గాల వారికి ఏ రకంగా అయినా సరే ఆదుకోవాలనే తపన ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా పూర్తిగా ఆహార భద్రత కోసం అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.